వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట వద్ద అక్రమ ఇసుక క్వారీ గోతుల్లో పడి ఇద్దరు విద్యార్థులు జయంత్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి మృతి చెందిన ఘటనపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగే వరకు మరియు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు అక్కడి నుండి కదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. చక్రాయపేట పరిధిలోని కుమార కాలువ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలను కోల్పోయారు. ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎంపీ ఆరోపించారు. నిన్న రాత్రి నుంచి మృతదేహాలతోనే బాధితులు, గ్రామస్తులు ఘటనా స్థలంలో నిరసన చేపట్టారు. వారికి మద్దతుగా ఎంపీ అవినాష్ రెడ్డి కూడా అక్కడే ఉండి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ ఇసుక మైనింగ్ ను తక్షణమే నిలిపివేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి చొరవతో కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఫోన్ ద్వారా బాధిత కుటుంబాలకు కింది హామీలను ఇచ్చారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం, బాధిత కుటుంబాలకు 5 సెంట్ల చొప్పున భూమిని మంజూరు చేస్తామని కలెక్టర్ హామీనిచ్చారు. ఇక్కడ పక్కన ఎక్స్కవేటర్ పనిచేస్తా ఉంది ఈ శాండ్ మైనింగ్ కి సంబంధించి. కనీసం ఆ పిల్లల బాడీలు గాలింపు చేస్తే ఆ పిల్లల బాడీలు తీయడానికి గాలింపులో భాగంగా కొంచెం గాడి తీయండి అయ్యా మిషన్ తో, ఎక్స్కవేటర్ తో అంటే లేదని చెప్పి వాళ్ళు బిజీగా ఇసుకెత్తుకునే పనిలోనే ఉన్నారు తప్ప ఇంకా కనీసం చనిపోయిన తర్వాత గాలింపులో కూడా కోఆపరేట్ చేయలేదు. 100 మంది అప్పటికే ఎత్తుకులాడుతున్నారు. కనీసం ఆ మిషన్ తో కొంచెం గాడి తీయడానికి కూడా కోఆపరేట్ చేయలేదు. ఇక్కడ శాండ్ మైనింగ్ వల్లనే కేవలం ఇష్టం వచ్చినట్టు గుంతలు పెట్టడం వల్లనే, దట్టు మరీ లోతైన గుంతలు పెట్టడం వల్లనే పూర్తిగా 2 పిల్లలు చనిపోవడం జరిగింది సార్. సో వీళ్ళు అంటే కొన్ని సార్ 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 ఎన్జిటి కూడా నోటీసెస్ ఇష్యూ చేసింది. ఇక్కడ జరుగుతున్న ఇల్లీగల్ మైనింగ్ మీద కొంచెం సివియర్ గా తీసుకోండి సార్. నేను ఎన్నిసార్లు మీకు చెప్పినా కూడా కొంచెం నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు సార్. ఇప్పుడు కూడా నేను మీతో మాట్లాడుతున్నా, నా పక్కనే మిషన్ ఉంది సార్. 2 మిషన్లు ఉన్నాయి సార్, నా పక్కనే ఉన్నాయి. రైట్ బిసైడ్ మీ నా పక్కనే 2 మిషన్లు ఉన్నాయి. ఏమంటే పని చేయకుండా ఆపినారు రాత్రి నుంచి. సార్ ఒకటి యాక్షన్ తీసుకోవడంతో పాటు ఆ కుటుంబాలకు న్యాయం ఎలా చేస్తామనేది కూడా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు బాగా చదువుకునే పిల్లలు, బంగారం లాంటి పిల్లలు సార్, బాగా 16 ఇయర్స్ ఒకరు, 18 ఇయర్స్ ఒకరు. ఆ కుటుంబానికి ఉన్న 2 పిల్లలను పూర్తిగా ఆ కుటుంబం కోల్పోయింది. ఆ కుటుంబానికి ఏ రకంగా న్యాయం చేస్తామనేది కూడా గవర్నమెంట్ తరఫున మీరు అనౌన్స్ చేయాలి కదా సార్. వెరీ ఇంపార్టెంట్ కదా సార్. బాగా అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లోళ్ళు, సర్వస్వం వాళ్ళకి ఆ పిల్లోళ్ళే. ఆ పిల్లోళ్ళు ఇప్పుడు దూరం అయిపోయినారు. ఆ కుటుంబానికి ఎట్లా న్యాయం చేస్తారనేది కూడా మనము అనౌన్స్ చేయాలి కదా సార్. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కదా సార్. సార్ స్కీమ్స్ కాదు సార్, ఇది ప్యూర్లీ గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల ఆ పిల్లలు ప్రాణం కోల్పోయినారు సార్. కాబట్టి గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల ఆ పిల్లలు ప్రాణం కోల్పోయినప్పుడు గవర్నమెంట్ ముందుకు వచ్చి ఆ పిల్లలకు కాంపెన్సేట్ చేయకుంటే ఎవరు చేస్తారు సార్? సార్ దయచేసి బీ మోర్ లిబరల్ ఇన్ డూయింగ్